అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు, పవర్డ్ బై వాసవి గ్రూప్, సాస్ ఇన్ఫ్రా, అవని ప్రీమియం ప్లాట్స్, tsnews.tv. మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన తాజా విశేషాలను తెలుసుకోవడానికి rejnews.in, telugu.rejnews.in ఫాలో అవ్వండి. డిజిటల్ మీడియాలో రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ఎవ్రీ సాటర్డే మరియు సండే తెలుగు అండ్ ఇంగ్లీష్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వీక్లీ ఆన్లైన్ పేపర్ epaper.rejnews.in పేపర్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ రెరా అనుమతి గల వాటిలోనే కొనుగోలు చేయాలని ప్రముఖ నటుడు జగపతి బాబు ముందుకొచ్చి చెప్పారంటే కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రెరా అనుమతి లేని అపార్ట్మెంట్లు, వెంచర్లు, విల్లా కమ్యూనిటీల్లో ఎట్టి పరిస్థితిలో కొనకండి. ఓబిలీ బిల్డర్స్, భారతి బిల్డర్స్, జిఎస్ఆర్ గ్రూప్ వంటి వారి వద్ద ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన బయ్యర్లు తాజాగా లబోదిబోమంటున్నారు. ఇక ముందు మరికొంతమంది ప్రీ లాంచ్ మోసగాళ్లు జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది. రేటు తక్కువైనా ఏకైక కారణంతో ఎక్కడా మీరు స్థిరాస్తిని కొనుగోలు చేయకండి. రెరా అనుమతి గల ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ ని అందించే మా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. రెరా ప్రాజెక్టులోనే పెట్టుబడి పెట్టండి. మరి లేట్ చేయకుండా మరి అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదామా? కొల్లూరులో అన్విత హై9 అనే ప్రాజెక్ట్ను అన్విత గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏమిటి? ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా అన్విత హై9 ప్రాజెక్ట్ను ఎందుకు ఎంచుకోవాలో మేము అందిస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి ప్రప్రథమంగా స్కైవాక్ ప్రాజెక్టు ఆరంభమైంది. దుబాయ్లో ప్రస్థానం మొదలుపెట్టి హైదరాబాదుకు విచ్చేసిన అన్విత గ్రూప్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టే హై9. తెల్లాపూర్ ఎంఎంటీఎస్ స్టేషన్ చేరువలో కొల్లూరు ఓఆర్ఆర్ సెకండ్ ఎగ్జిట్ పక్కనే మొదలైన ఈ ప్రాజెక్టుని సుమారు 15 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. 30 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పైభాగంలో వాకింగ్ ట్రాక్ ని డిజైన్ చేశారు. అంతేకాదు, ఇందులో వచ్చే మొత్తం 9 టవర్లను కలుపుతూ ప్రత్యేకంగా కనెక్టింగ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. అసలు హైదరాబాదులో ఇలా ఒక ఆకాశ హర్మ్యాన్ని కలుపుతూ స్కైవాక్లను ఏర్పాటు చేయటం ఇదే ప్రథమమని అన్విత గ్రూప్ ఘంటాపథంగా చెబుతోంది. దుబాయ్, డల్లాస్, న్యూయార్క్ వంటి నగరాల్లో దర్శనమిచ్చే ఆధునిక ఆకాశ హర్మ్యాలను తలదన్నే రీతిలో హైదరాబాదులో మోడ్రన్ స్కై స్క్రాపర్ హై9కి అన్విత గ్రూప్ శ్రీకారం చుట్టింది. 2-3 BHK లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్తో పాటు 29-30 అంతస్తుల్లో 4 BHK స్కై విల్లాలను డిజైన్ చేశారు. 15 ఎకరాల్లో వచ్చే 9 టవర్లతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గల 2 ఎమ్యూనిటీస్ బ్లాక్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. 80% కంటే అధిక ఓపెన్ స్పేస్ గల ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్కి ఎంట్రన్స్ లాంజ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరో ఆకర్షణ ఏమిటి అంటే పోడియంలో ఎక్కడా ట్రాఫిక్ అనేదే ఈ హై9లో కనిపించదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా ఆఫీస్ స్పేసెస్, విడిగా పెట్ పార్క్, వీకెండ్ మార్కెట్ కోసం విడిగా అన్విత హై9 డీటెయిల్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి, ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు? సో ఈ అన్విత అంతా కూడా వచ్చేసి మనకి 15 acresలో చేస్తున్నాము. 15 acresలో వీఆర్ గోయింగ్ విత్ 9 towers. సో ఈచ్ టవర్ వీఆర్ గోయింగ్ విత్ 30 floors. సో దాంట్లో మీకు అన్నీ కూడా మీకు 2, 3, 4 BHK ఫ్లాట్స్ యూనిట్స్ అనేవి ఉంటాయి దాంట్లో అన్నీ కూడా. అన్విత హై9 స్పెషాలిటీస్ ఏంటో చెప్పండి.
అన్విత హైనైన్ మీకు వచ్చే మీ కనెక్టివిటీ బ్రిడ్జ్ కానివ్వండి. సో గ్రౌండ్ ఈజ్ ఎంటైర్లీ పోడియం ఈజ్ ఓపెన్, మీకు ఎక్కడ కూడా ఫ్లాట్స్ రావట్లేదు. అండ్ మీకు ఎంటైర్లీ మీకు ఇదంతా కూడా 4 BHK 3 BHK 2 BHK ఫ్లాట్స్ ఇవంతా కూడా ప్రీమియంగా వస్తున్నాయి. రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ గుడ్ వన్స్. సార్ అన్విత హైనైన్లో బయ్యర్లు ఫ్లాట్ ఎందుకు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు? యాజ్ పర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రేడియల్ రోడ్ కనెక్టివిటీ కానీ, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ దిస్ గ్రీనరీ వీఆర్ ప్రొవైడింగ్, దిస్ ఆల్ విల్ బి బెటర్ ఇన్ దిస్ అన్విత. హైనైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది? సో వీ స్టార్టెడ్ 3 blocks యాజ్ ఆఫ్ నౌ. EFG బ్లాక్ స్టార్ట్ చేసాము, అక్కడ నుంచి వీ స్టార్టెడ్ అనదర్ బ్లాక్ D ఆల్సో. మీరు ఇప్పటివరకు హైదరాబాద్లో ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టారు, ఇప్పటివరకు ఎన్ని పూర్తయ్యాయి? హైదరాబాద్లో ఇది వచ్చేసి వీఆర్ ఇన్ ద థర్డ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీ డన్ విత్ అన్విత ఇవానా విచ్ ఈస్ 3.5 acres 15 floors. దాని పక్కనే వీఆర్ గోయింగ్ విత్ phase 2 అండ్ హైనైన్ ఈజ్ ద థర్డ్ ప్రాజెక్ట్. అండ్ వీ హ్యావ్ గుడ్ సివిల్ ఎక్స్పీరియన్స్ లైక్ 25 to 30 years ఆఫ్ సివిల్ ఎక్స్పీరియన్స్. ఎమ్యూనిటీస్ విషయానికొస్తే ఇందులో ఆధునిక క్లబ్ హౌస్లో పొందుపరచని సదుపాయమంటూ లేదనే చెప్పాలి. 2 స్విమ్మింగ్ పూల్స్, కిడ్స్ పూల్, ప్రివ్యూ థియేటర్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్ట్లు, క్రష్, ప్రీ ఫంక్షన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, జిమ్, ఏరోబిక్స్, స్పా, మసాజ్, జకూజీ, సానా, స్టీమ్, సెలూన్ ఇలా ప్రతి ఒక్క ఆధునిక సదుపాయాన్ని హైనైన్లో అన్విత గ్రూప్ పొందుపరిచింది. హైదరాబాదులోని వెస్ట్ కారిడార్లో ఆనందకరమైన రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని కోరుకునే వారికి అన్విత హైనైన్ని మించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి. పైగా ఈ ప్రాజెక్టుకు ఎంతో సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. కోకాపేట్ నియోపోలిస్ నుంచి కేవలం 8 నిమిషాల్లో హైనైన్కి చేరుకోవచ్చు. మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి మహా అయితే 20 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. మొత్తానికి హైదరాబాదులో థ్రిల్లింగ్ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అన్విత హైనైన్ అమితంగా నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం? వెంటనే కింద డిస్ప్లే అయ్యే నంబర్కి కాల్ చేయండి. లేట్ చేయకుండా హైదరాబాద్లో శాస్ ఇన్ఫ్రా అనే సంస్థ కోకాపేట్లో శాస్ క్రౌన్ అనే టాలెస్ట్ స్కై స్క్రాపర్ని డెవలప్ చేస్తుంది. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ స్పెషల్ ఫీచర్స్ ఏమిటి, ఒక్కో ఫ్లాట్ సైజ్ ఎంత, ఇందులో ఏ మోడర్న్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు? రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీని చూసేద్దామా? హైదరాబాదులో హ్యాండోవర్కి సిద్ధమవుతున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 degrees వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది.
సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ ప్లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీమార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. హైదరాబాద్లో పలు రియల్ కంపెనీలు ఉన్నాయండి. అవేం చెబుతాయో వాటిని ఖచ్చితంగా చేసి తీరుతాయి. ఎవరు ఊహించని రీతిలో చెప్పిన గడువు కంటే ముందే వెంచర్ని డెవలప్ చేసి చూపెడతాయి. అలాంటి రియల్ సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తుంది అవని ప్రీమియం ప్లాట్స్. ఈ సంస్థ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6లోని మేడ్చల్కు సమీపంలో నేషనల్ హైవే మీద గల కలక్కల్ మెయిన్ రోడ్లో డెవలప్ చేసిన ఈ వెంచర్లో కొద్ది శాతం ప్లాట్లే అందుబాటులో ఉన్నాయి. మరి ఇందులో ప్లాట్లను కొనుగోలు చేసి మీకు నచ్చినట్లుగా మీ డ్రీమ్ హోమ్ను ఎంచక్కా కట్టుకోండి. మీరే మాత్రం ఆలస్యం చేసినా ఇలాంటి వెంచర్లో మళ్ళీ ప్లాట్ కొనలేరని గుర్తుంచుకోండి. ఇందులో ప్లాట్ తీసుకోవాలని భావించే వారికి SBI, ICICI, HDFC వంటివి హోమ్ లోన్స్ కూడా రిలీజ్ చేస్తాయని మర్చిపోవద్దు. ఇది కళా నిజమా? 1 month బ్యాక్ ప్లాట్ బుక్ చేసుకున్నాడు, అప్పుడే భూమి పూజ. ఇది నిజమైన కళ. అవని ఫుల్లీ డెవలప్డ్ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. సేల్స్ మొదలైన 4-5 నెలల్లోనే డెవలప్ చేసి ఫైనల్ అప్రూవల్ కూడా సాధించింది. మేడ్చల్ హైవే పై ఫైనెస్ట్ ఎమ్యూనిటీస్ తో ప్రీమియం ప్లాట్స్. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హైదరాబాద్ రియల్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అవని ప్రీమియం ప్లాట్స్. ప్లాట్లను విక్రయించేటప్పుడు కొనుగోలుదారులకేం చెప్పిందో దానికంటే మెరుగైన రీతిలో వెంచర్ని డెవలప్ చేసి చూపెట్టారు. దీంతో ఈ వెంచర్ని చూసిన కొనుగోలుదారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అసలిప్పటి వరకు హైదరాబాద్ మార్కెట్లో తమ పనితనంతో ఇలా కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటున్న సంస్థల్లో అవని ప్రీమియం ప్లాట్స్ ముందంజలో ఉంది. అసలు అవని ప్రీమియం ప్లాట్స్ ఆరంభమే ఎంతో ఘనంగా ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ రియల్ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా HMDA, రెరా అనుమతి తీసుకుని సుమారు 70% డెవలప్మెంట్ పనుల్ని పూర్తి చేశాకే వెంచర్ను ప్రకటించింది. అమ్మకాల్ని ఆరంభించింది కూడా అప్పుడే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా వెంచర్ ఆరంభం కావడంతో కొనుగోలుదారులు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి ప్లాట్లను కొనుగోలు చేశారు. మొత్తానికి మార్కెట్లో ఏ బడా రియల్ సంస్థ కూడా ఊహించని రీతిలో ప్లాట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది అవని ప్రీమియం ప్లాట్స్. సరిగ్గా మేడ్చల్ హైవే మీదే కలక్కల్ మెయిన్ రోడ్డు మీదే 18 ఎకరాల్లో అవని ప్రీమియం ప్లాట్స్ వెంచర్ పూర్తయింది. ఇందులోని 232 ప్లాట్లు 70% దాకా అమ్ముడయ్యాయి. ప్లాట్ల విస్తీర్ణం 167 నుంచి 300 గజాల్లోపు ఉంది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ పనులు పూర్తయ్యాయి. చిన్నారులు ఆడుకోవడానికి పార్క్ మరియు కిడ్స్ ప్లే ఏరియాను డెవలప్ చేశారు. ఎంచక్కా సైక్లింగ్ ట్రాక్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ మరియు బ్యాడ్మింటన్ కోర్టు వంటివి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో కేవలం కొన్ని ప్లాట్లే అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ హైవే మీద సొంతిల్లు కట్టుకోవాలని భావించేవారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అవని ప్రీమియం ప్లాట్స్కి విచ్చేస్తే చాలు. అతి త్వరలో మీరు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. బయ్యర్ల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు అవని ప్రీమియం ప్లాట్స్ ఏం చేసిందంటే వెంచర్ డెవలప్మెంట్ మొదలుపెట్టిన 10 నెలల్లోపే నిర్మాణ పనులన్నీ చకచక పూర్తి చేసింది. అవును, మీరు విన్నది కరెక్టే. వెంచర్ ఆరంభించిన 10 నెలల్లోపే వెంచర్ని పూర్తి చేశారు. పైగా
ఈ వెంచర్లో ప్లాట్ కొనే బయ్యర్లకి కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ప్లాట్లను కొన్నవాళ్లంతా తమకు నచ్చినట్టుగా కలల గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఇందులో ప్లాట్లు కొన్నవారు సైతం ఇళ్లను నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి హైదరాబాద్ రియల్ రంగంలోనే పారదర్శకతను తెచ్చిన ప్రప్రథమ వెంచర్గా అవని ప్రీమియం ప్లాట్స్ నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. రెడ్ ట్యాక్స్ సెగ్మెంట్ కి స్వాగతం. మొత్తం భూమి మీద ఉన్న మంచినీరు ఎంత, అందులో ఎంత శాతం నీటిని మనం వాడుకోవచ్చు? ఒకవేళ ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో నీటి యుద్ధాలు సంభవించే ప్రమాదం పొంచి ఉందా? తెలంగాణలో ఈ ముప్పును నివారించాలంటే ఏం చేయాలి? కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజలుగా మనమేం చర్యలు తీసుకోవాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు రియల్ ఎస్టేట్ గురు కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికరమైన విశేషాల్ని అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురులో చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఆయన మరెవరు కాదు, దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఐఏఎస్గా వివిధ శాఖల్లో సేవలు అందించిన విజయ్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఈపీటీఆర్ఐకి సర్వీసెస్ అందిస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు చెప్పండి, ఈ మధ్య మన హైదరాబాద్లో వాటర్ షార్టేజ్ ఎక్కువ వచ్చింది అనే స్టోరీస్ చాలా వినిపించాయి. ప్లస్ ఇదే ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే అవకాశం అనేది కూడా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఓవరాల్గా భారతదేశంలో కాదు, ప్రపంచంలో వాటర్ సినారియో ఎలా ఉంది సార్? విల్ స్టార్ట్ విత్ ద గ్లోబల్ ప్లానెటరీ సినారియో. ఒకసారి మనము ఓవరాల్గా ప్లానెట్ని చూసుకుంటే ఎంత వాటర్ సిస్టంలో ఉండాలో అంతే ఉంటుంది, కాన్స్టెంట్, చేంజ్ అవ్వదు. కానీ దీనిలో 96.5% సాల్ట్ వాటర్, సీ వాటర్. ఇంకెంత మిగిలిందండి? 3.5. 3.5లో దాదాపు 2.75% మీకు నార్త్ పోల్, సౌత్ పోల్ కింద ఐస్ క్యాప్స్ కింద, తర్వాత ఈ గ్లేషియర్స్ అని ఉంటాయి, ఐస్ మాసెస్ ఉంటాయి, వాటిలో ఉండిపోతుంది 2.75. ఇంకెంత మిగిలిందండి? 3.5 మైనస్ 2.75, 1.25. 1.25లో అట్మాస్ఫియర్లో సర్క్యులేట్ అవుతున్న వాటర్ వేపర్, అంటే మన రెయిన్ రావడానికి అదే కారణం. సముద్రాల నుంచి, తర్వాత భూమి నుంచి ఎవాపరేట్ అయిన నీరు పైన తిరుగుతుంటుంది. అది ఎక్కడో క్లౌడ్స్, చిన్న చిన్న పార్టికల్స్, తర్వాత ప్రెషర్ సిస్టమ్స్, ఆ తేడాలతో వర్షం కింద మన కిందికి వస్తుంది. సో ఈ గ్లోబల్ ప్లానెటరీ వాటర్ వేపర్ 0.25% ఉంటుంది. 0.25% అది వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎంత మిగిలిందండి? 3.5 మైనస్ 2.75, 1.25, 1 మిగిలింది. 1లో మీకు దాదాపుగా 0.2 వచ్చేసి, 0.20 వచ్చేసి మీకు బయోమాస్ ఇన్ ప్లాంట్స్, యానిమల్స్, ఇవన్నీ హ్యూమన్స్ అంతా కలిపి ఒక 0.2% ఉంటుంది. ఫైనల్గా 0.30 మిగులుతుంది. ఈ 0.30లో మీకు 0.2 వచ్చేసి గ్రౌండ్ వాటర్, తర్వాత 0.10 మీరు నయాగరా ఫాల్స్ అనుకోండి, మీరు అమెజాన్ రివర్ అనుకోండి, నైల్ అనుకోండి, మిసిసిపి అనుకోండి, గ్యాంజెస్ అనుకోండి, గోదావరి, కృష్ణ, మన డ్యామ్లు, గిమ్లు అన్నీ కలిపి 0.10% గ్లోబల్. మన లేక్స్, సర్ఫేస్ వాటర్ సిస్టమ్స్ అంతా కలిపి 0.20% మాత్రము గ్రౌండ్ వాటర్. అయితే ఈ 0.20% గ్రౌండ్ వాటర్ అనేది ప్రతి సంవత్సరం లోపలి పోయి ఉంటున్నది కాదు, మనం రీఛార్జ్ అంటుంటాం. కానీ ఇట్స్ నాట్ కరెంట్ ఇయర్. ఈ 0.20% కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం కూడా ఈ వాటర్ ఏర్పడి ఉండొచ్చు. రీసెంట్గా ఈజిప్ట్లో ఒక బోర్వెల్ డ్రిల్ చేసి వచ్చిన వాటరు 1 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ వాటర్ ఇదని చెప్పేసి వాళ్ళు సైంటిస్టులు కనుక్కున్నారు. సో ఈ 0.20% అనేది మన బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఎమర్జెన్సీల్లో మనం ఏదో వాడుకొని తర్వాత దాన్ని ఎంత వీలైతే అంత మనం లోపలికి పంపించే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని తీసేస్తే
మనకి ప్లానెటరీ లెవెల్లో తేడా వస్తుంది, వాటర్ షార్టేజెస్ వస్తాయి. తెలంగాణ ఎస్పెషల్ హైదరాబాద్లో ఈ వాటర్ సినారియో ఎలా ఉంది సార్? అంటే ఈ మధ్య మనం చూసాం వాటర్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది అది అని చాలా స్టోరీస్ వినిపించారు. నార్మల్గానండి ఏమవుతుందంటే ఏన్షియంట్ సివిలైజేషన్ హిస్టారికల్గా మనం తీసుకుంటే ఏ సిటీ అయినా ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేది ఒక నది ఒడ్డున ఏర్పడుతుంది, డెవలప్ అవుతుంది. లండన్ తీసుకోండి, థేమ్స్ రివర్. ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి మీరు, యమునా. సో అట్లా ట్రెడిషనల్గా ఎవ్రీ సిటీ డెవలప్స్ అట్ ఎ ప్లేస్ వేర్ సర్ఫేస్ వాటర్ ఈజ్ అవైలబుల్. హైదరాబాద్ కూడా 400 సంవత్సరాల క్రితము మనకి సర్ఫేస్ వాటర్, మూసీ రివరు ఇవన్నీ ఉన్నాయి. దీని తర్వాత నిజాం టైంలో డెవలప్ అయిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ సరస్సులు ఉన్నాయి. సో దీని ఆధారంగా డెవలప్ అయిన సిటీ మన హైదరాబాద్. అయితే కాలక్రమేణా పాపులేషన్ పెరిగి, అర్బనైజేషన్ పెరిగి, రూరల్గా ఉన్న వాళ్ళు తర్వాత బయట సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయ్యి బయట నుంచి వచ్చి పాపులేషన్ బాగా పెరిగిపోయింది. పెరగడం వలన మనకి కొంత వాటర్ స్ట్రెస్ అనేది న్యాచురల్గా ఏర్పడుతుంది. వాళ్ళు చేశారనో వీళ్ళు చేశారనో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ కాలక్రమేణా, ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ హ్యాపెన్స్. అయితే హైదరాబాద్లో మనం ఏం చేసాము, మేము 2006-2007లో నేను మెట్రోపాలిటన్ HMWSSBలో పనిచేసేవాడిని. ఎప్పుడైతే ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీళ్లు మనకు సరిపోవడం లేదు అనుకున్నామో మనము మంజీరా సంగారెడ్డి అవతల మనకు ఒక రిజర్వాయర్ ఉంది, ఆ మంజీరా నుంచి వాటర్ తెచ్చుకోవడం మొదలుపెట్టాం. బట్ దేర్ ఇస్ అ కాస్ట్. ఆ రోజుల్లో కిలో లీటర్ 4 రూపాయలు ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. మీరు కూడా మీ ఛానల్ ద్వారా ఇంత అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. వీఆర్ హ్యాపీ టు హెల్ప్. హైదరాబాద్ రియల్ రంగంలో నెలకొన్న ఓ లేటెస్ట్ ట్రెండ్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరే చూడండి. హైదరాబాద్లో 56 కిలోమీటర్ల మూసీ నదితో పాటు చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. కొద్ది నెలల క్రితం తెలంగాణకు చెందిన కీలక నేతలు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు కలిసి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ, దుబాయ్ వాటర్ ఫ్రంట్ అధికారుల్ని కలిసిన విషయం తెలిసిన సంగతే. ఆ తర్వాత తెలంగాణకు విచ్చేసి మన మూసీ నదిని డెవలప్ చేయాల్సిన విధి విధానాలపై కసరత్తును ఆరంభించారు. తొలుత నదిలోని కాలుష్యాన్ని అరికట్టడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అందుకే మూసీ నదిలో జల సంబంధ సమస్యలని అధ్యయనం చేయడంపై దృష్టి సారించారు. ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు 7 కన్సల్టెన్సీలకు అప్పగించారు. 7 సంస్థలు ఏం చేస్తాయంటే, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు పశ్చిమాన ఉన్న ఉస్మాన్ సాగర్ నుంచి తూర్పున గౌరెల్లి వరకు మూసీ నది యొక్క హైడ్రోలాజికల్ నమూనాను అధ్యయనం చేస్తాయి. మూసీ నదిలోని ప్రతి కిలోమీటర్లకు ఓవర్ఫ్లో పరిస్థితులు, పొడి వాతావరణం, నాలాల ద్వారా మురుగునీరు నదిలోకి ప్రవహించడంతో పాటు గరిష్ట నిల్వ పరిమాణాన్ని అంచనా వేస్తాయి. వివిధ ప్రాంతాల్లో చెక్ డ్యాములను నిర్మించి నదిలోని నీటి నిల్వను పరిశీలిస్తాయి. హైడ్రాలిక్స్ కోసం అనుకరణ నమూనాను సిద్ధం చేయడంతో పాటు మూసీ నది పొడవునా ప్రహరీ గోడల నిర్మాణానికి DPRను సిద్ధం చేస్తాయి. దానిపై ప్రభుత్వం ఆమోదముద్ర వేయటానికి మూసీ నదికి సంబంధించి అసలైన పనులు ఆరంభమవుతాయి. వాస్తవానికి మూసీ నదిని అభివృద్ధి చేయడం అంటే ఆషామాషి విషయమేం కాదు. మూసీ నది బఫర్ జోన్లో ఆస్తులు, అక్రమాల్ని గుర్తించడానికి క్షేత్రస్థాయి సర్వేను నిర్వహించాలి. నదికి 50 మీటర్ల లోపు అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి అనుమతుల్ని మంజూరు చేయకూడదు. మూసీ నదిలో డ్యాంలను ఏర్పాటు చేసి రోడ్ కనెక్టివిటీలను పొందుపరచాలి. వాటిలోనే వంతెనల నిర్మాణం, పాదాచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, హెరిటేజ్ జోన్లు, గ్రీన్ స్పేస్లు, హాకర్ జోన్లు, వంతెనలు వినోద మరియు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అక్కడే క్రీడా సౌకర్యాలు, వాణిజ్య మరియు రిటైల్ స్థలాన్ని పొందుపరచడంతో పాటు మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. మొత్తానికి మూసీ నది శుభ్రం, తీరం స్థిరీకరణ, సైకిల్ ట్రాక్ల అభివృద్ధి, జాగింగ్ ట్రాక్లు, నగర స్థాయిలో ప్రాథమిక సౌకర్యాలు, నాలెడ్జ్ పార్కు, ఎకో టూరిజం అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఇటీవలే పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానికిషోర్ రెజ్ న్యూస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri Kandavali signing off. Bye bye.